అప్పారావు అండి. ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మీది? బాగానే ఉంది అనిపిస్తుంది. ఎలా ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరిగిందా? మంచి అంటే కొద్ది మంచి కొద్ది చెడు రెండు. మంచి అంటే కొద్దిగా మాకు లోన్లు అవి రాలేదు. లోన్లు పెడితే బీసీ లోన్లు అలాంటివి రాలేదు. బీసీ లోన్లు ఇస్తే బాగుండేది. అంటే బీసీలను గుర్తించట్లే ముందు. అది ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా, వచ్చాయి కదా, ఎట్లా ఎవరి పాలన కావాలనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పర్లే కాదు, బీసీలు అనే వాళ్ళని పట్టించుకోవాలి, మమ్మల్ని అనేది గుర్తించాలి. మరి మీ డివిజన్ పరిస్థితి ఎలా ఉంది? అంటే నేను ఉండేది అయితే పక్క డీజిల్లో, ఈ డీజిల్లో అయితే బాగానే చేశారు. ఈ సందులు కానీ రోడ్లు వేయడం, హైట్ రావడం ఇదైతే బాగా చేశారు. మరి భవిష్యత్తులో ఎలా ఉన్నారు రాష్ట్రం కానీ దేశం కానీ ఎలా ఉన్నారు? భవిష్యత్తులో అంటే రాష్ట్రం బాగుంటే బాగుంటుంది, జనం బాగుంటారు. అదే రాష్ట్రం బాగుంటే ఏ నాయకుడు కావాలనేది ఉంటుంది కదా. రాష్ట్రం అంటే ఇప్పుడు నాయకులు అంటే ఎవరు వచ్చినా పర్లేదు, కాకపోతే చూసేవాళ్ళు బాగా చూడాలి. ఇప్పుడు జగన్ సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాడు కదా. సంక్షేమ పథకాలు వస్తే ఏం చేస్తామండి? సంవత్సరానికి ఒకసారి ఇస్తారు, నెల మొత్తం ఖర్చు పెట్టుకోలేక సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. సంవత్సరానికి సరిపోగా అయ్యి ఒక నెలకి సరిపోతాయి. ఏదైనా నెలకి ఉపాధి ఉంటే ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు పిల్లలకి చదువు, మంచి చదువు, వాళ్ళు చదువుకున్న దానికి ఉద్యోగాలు ఉంటే బాగుంటుంది. ముందు చదువు డిపెండ్స్ కాదు, పిల్లలకి చదువు ఉంటే బాగుంటుంది. చదువు మీద ఏదైనా కొద్దిగా అవగాహన ఉంటే ఎవరికైనా చదువు చెప్పిస్తే బాగుంటుంది. పిల్లలు బాగుంటేనే కదండి మేము బాగుంటాం. అది బాగుంది కదా చదువు, విద్యా దీవెన పథకాలు అన్ని. అంటే విద్యా దీవెన 15,000 వేస్తున్నారు సార్. మాకు 5 సంవత్సరాలు 2 సార్లు వచ్చినాయి, 3 సార్లు వచ్చినాయి. ఇంకా మిగతా 15,000 మేము ఇంకో 30,000 కట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా లేకుండా మంచి చదువు వస్తే బాగుంటుంది. గవర్నమెంట్ కాలేజీలని, గవర్నమెంట్ స్కూల్ లాంటి కొద్ది మంచి ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటారంటే మీకు? అంటే మాకు సీను గారు బాగా చేశారు. మరి ఈయన సంగతి అయితే మనకు ఇంకా తెలీదు. మాకైతే సీను గారు బాగా చేశారు. వెల్లంపల్లి శ్రేణి బాగా చేశారు. మాకు రజకులకి మట్టికి, ఇక్కడ దోబికాన మట్టికి చేశారు, బాగా అభివృద్ధి చేశారు. ఆసిఫ్ వస్తున్నారు కదా కొత్తగా, ఏం చేస్తాడని మీకు నమ్మకం లేదా? నమ్మకం అంటే వస్తేనేగా తెలిసింది. అదే రావాలంటే మీరు ఓటు వేస్తామంటే ఇప్పుడు హామీ ఇవ్వాలి, మాకు చేస్తారని హామీ గ్యారంటీ ఇవ్వాలి. ఇప్పుడు సీని గారు చెప్పారు, సార్ మా దోబికాన అస్సలు బాగోలేదు సార్, రిపేర్లు చేయించాలంటే ఎమ్మటనే ఆయన ఒక 50 లక్షలు ఇచ్చి చేయించారు. మొత్తం దగ్గరుండి అన్ని షెడ్డు గిడ్డు మొత్తం ఫ్లోరింగ్ అన్నీ చేయించారు. భరోసా లేదంటారు ఆసిఫ్ గారు? భరోసా అంటే ఇంక నమ్మకం 50-50 ఛాన్సెస్. అది